ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వారికి చెప్పి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలి, స్టీల్ ప్లాంట్ అన్నది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగాలి, స్టీల్ ప్లాంట్ని వీలైతే సేల్లో విలీనం చేయండి, లేకుంటే స్టీల్ ప్లాంట్కి స్వతంత్ర గనులు కేటాయించండి అన్నది మా డిమాండ్. తర్వాత వచ్చేసి వైజాగ్ రైల్వే జోన్ సందర్భంగా వాల్టేర్ డివిజన్తో కూడిన రైల్వే జోన్ కావాలి మనకు అని చెప్పేసి ఆ డిమాండ్ కూడా మేము పెట్టాం. కాబట్టి ఈరోజు సాయంత్రం చూద్దాం ప్రధానమంత్రి గారు ఏ విధమైన ప్రకటనలు చేస్తారో, ఆ తర్వాత ఈ విషయాలను ముందుకెలా తీసుకువెళ్లాలనేది ఆలోచిస్తాం. కక్ష సాధింపులు అనేది ప్రతి ఒక్కరు అటు ఉన్నప్పుడు ఇటు, ఇటు ఉన్నప్పుడు అటు జరుగుతూనే ఉన్నాయి. కానీ రూల్ ఆఫ్ లా అన్నది చట్టం ముందు అందరూ సమానులే, ఎవరు తప్పు చేసినా వాళ్ళకి శిక్ష ఉంటుందన్న భావాలు ముందుకు వెళితే అప్పుడేమవుతుందంటే రాష్ట్రం సుస్థిరంగా ఉంటుంది. ఎందుకంటే కక్షపూరితమైన చర్యలు చేయడం వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల మీద వీటిల ప్రభావం కలుగుతుంది. ఎందుకంటే ఈ విధమైన చర్యల వల్ల ఏమవుతుందంటే మన రాష్ట్రం యొక్క విషయం గురించి అందరూ పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు. వాళ్ళు పెట్టుబడి పెట్టాలా, ఇక్కడ మన పెట్టుబడి సేఫా, దీని నుంచి మనకు లాభాలు వస్తాయని ఆలోచిస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా కక్ష రాజకీయాలు కాకుండా చట్టబద్ధమైన యాక్షన్లు ఎప్పుడు తీసుకోవాలన్నది ప్రభుత్వాలు చేయాల్సిన ముఖ్యమైన పని. జమిలీ ఎన్నికలు యాక్చువల్గా 2029 సంవత్సరం తర్వాతే వస్తాయి. ఎందుకంటే చట్టంలో కూడా అలాగే పెట్టారు వాళ్ళు. 2029 సంవత్సరం తర్వాత ఒక డేట్ని డిక్లేర్ చేసి లోక్సభ ఎలక్షన్లు డిక్లేర్ డేట్, దాని తర్వాత దానికి అనుగుణంగా రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి 2029 వరకు నా దృష్టిలో ఎలాంటి జమిలీ ఎన్నికలు కూడా రావు, అవి 29 తర్వాతనే.